చేసే అధికారం ఆర్డీఓగా నీకు ఉంటుంది. కాకినాడ జిల్లా సామర్లకోటలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో రైతులు 150 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అయినందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని కూటమి నేతలు ఆరోపించారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విదేశం తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం. మరి ఏదో దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక 10 రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డే పట్టిన పరిస్థితి ఎవరు కనపడేది. వేళ బాబు గారు కానీ కూటమి ఏర్పడింది. కూటమి బీజేపీ కానీ జనసేన కానీ బాబు గారు కానీ రైతు బిజన్ కానీ పరిశీలకులు వెంకటరమణ గారు బీజేపీ వెంకటరమణ గారు కానీ అందరూ పెద్దలందరూ కూడా వచ్చారు, రాజు గారు కానీ. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్ ఎన్నో దగ్గరికి వచ్చినాయి. ఇవాళ రైతాంగాన్ని బాబు ట్రాక్లో గాంధీ బొమ్మ ఆప్చే ఆ రోజు ఎగరెళ్లకుండా దిగిపోవడం జరిగింది. ఈ రోజు చేసే కార్యక్రమానికి వేళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆప్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నాడు, కొని తగ్గుకొని దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినన్నే చంద్రబాబు నాయుడు నినాదం ఏంటిది? రైతాంగాన్ని ఆదుకోవాలి. అందుకే ఇవాళ ధాన్యం కొనాలి, ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేయాలని ఆలోచనతోటి వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ రోజు రైతాంగాన్ని ఆదుకుంటాం. కానీ సూపర్ 6లో ఒక భాగం అవన్నీ కూడా సూపర్ 6 అన్ని అమలు జరిగిపోయినాయి. మనకి ఇంకా రైతాంగాన్ని అమలు జరగాల్సి ఉంది. అది కూడా మొన్న మనకి 7,000 అంటే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కూడా 7,000 కూడా వేయడం జరిగింది. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొల్లు